ఎన్ని ఉత్తరాలు ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఎవరు రాశారో, ఎందుకు ఈ ఇంట్లో వాళ్ళని వెలివేశారో, అసలు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అందుకే ఈ ఉత్తరాలన్నీ తీసుకొచ్చాను. అవును, అమ్మెక్కడా? వద్దన్నా వినకుండా టిఫిన్ రెడీ చేస్తుందన్నయ్య. అయ్యో, అమ్మ ఎప్పుడూ ఇంతే. కాస్త బాగుంటే చాలు పనులు చేస్తూ ఉంటుంది. అర్జెంటుగా అమ్మని పనులేమీ చేయకుండా చూసుకోవాలి. సర్లే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు టిఫిన్ ఏర్పాట్లు చేయి. అలాగే అన్నయ్య. ఏంటి ఆ మూట? ఇదా, ఈ ఇంట్లో ఇంతకు ముందున్న ఎవరికో వచ్చిన ఉత్తరాలంటమ్మా. అన్నయ్య తీసుకొచ్చాడు. ముందు అందరం కలిసి టిఫిన్ చేద్దాం, తర్వాత ఈ ఉత్తరాలన్నీ చదువుదాం. ఈ ఇంటికి ఉత్తరాలొచ్చాయంటే అవి ఖచ్చితంగా అఖిలాండేశ్వరి ఇంటి నుంచే వస్తాయి. ఈ ఉత్తరాలు కనుక నా కొడుకు చదివాడంటే ఈ ఇంటితో మాకున్న సంబంధం బయటపడుతుంది. అలా జరగడం మంచిది కాదు. వెంటనే ఈ ఉత్తరాలు నా కొడుకు చదవకముందే ఇంకెప్పటికీ వాడి కంట పడకుండా చెయ్యాలి. అమ్మా, ఎందుకమ్మా ఈ ఉత్తరాలన్నీ కాలుస్తున్నావు? పాపం, ఎవరో కొన్ని సంవత్సరాలుగా రాసిన ఉత్తరాలమ్మా. అవి నువ్వు చదవాల్సిన అవసరం లేదు. నేను చదవకూడదని నువ్వు ఆ ఉత్తరాలను కాల్చావంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉంటుంది. చెప్పమ్మా, ఎవరో రాసిన ఉత్తరాల్ని కాల్చాల్సిన అవసరం నీకేంటి? ఇప్పటికైనా నిజం చెప్పమ్మా. రే, చెప్పడానికి ఏం లేదు. ఉంది అనడానికి ఆ మండుతున్న మంటే సాక్ష్యమమ్మా. అందులో తగలబడుతున్న ఉత్తరాలే సాక్ష్యం. ఇంకా లేదని చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడొద్దు. నిజంగా ఏం లేదురా. మళ్ళీ ఆ ఉత్తరాలు చదివి నువ్వు ఎక్కడ ఏ గొడవ తెచ్చుకుంటావో అన్న భయంతోటే తగలబెట్టాను, అంతే. ఎవరో ఉత్తరాల్ని చదివితే ఏదో అవుతుందని భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమ్మా, మాకు కూడా అబద్ధం చెప్తున్నావా? నిజాలు చెప్పలేను. నన్నేం అడగొద్దు. చెప్పకపోతే నా మీదొట్టే. రే, ఏంట్రా మాటలు? చెప్పమ్మా, నిజం చెప్పు. అదే చెప్పమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పు. చెప్పమ్మా. అమ్మా, 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 ఏమైందమ్మా? అన్నయ్య, రా అన్నయ్య. అమ్మ ఆ ఉత్తరాలు ఎందుకు కాలుస్తుందో అడుగుదాం. వద్దురా. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? అమ్మని బాధపెట్టే విషయాలు గాని, భయపెట్టే విషయాలు గాని, ఒత్తిడికి గురిచేసే విషయాలు గాని ఏమీ జరగకూడదని చెప్పింది. అలాంటిది ఏదైనా జరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది. ఏ కారణం లేకుండా అమ్మ ఎప్పుడూ ఏదీ చేయదు. ఇలా చేసిందంటే దీని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. అదేంటో చెప్పమని అమ్మని బలవంతం చేసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. సమయం వచ్చినప్పుడు తనంతట తానే చెప్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూద్దాం.
సరే అన్నయ్య. అమ్మా, బాగా ఆకలేస్తుంది. ఫ్యాక్టరీ కూడా వెళ్ళే టైం అవుతుంది. టిఫిన్ చేద్దాం పద. అలాగేరా, ఉండు. విద్య టిఫిన్ ఏర్పాట్లు చేసిందో లేదో చూస్తాను. హ్మ్. పాపం ఎవరో తన బావ కోసం ఆ మరదలు ఎంత ప్రేమతో ఎదురు చూస్తుందో, ఎంత కష్టంలో ఉంటే ఇన్ని ఉత్తరాలు రాసిందో. దేవుడా, తన కోసం ఆ బావ రావాలి, తన కష్టం తీర్చాలి. ఏంటి గురు, సరదాగా ఉన్నట్టు కనిపిస్తావు కానీ ఎప్పుడూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు? కృష్ణ అనే వ్యక్తిని వెతుకుతున్నాను. ఎంత వెతికినా అతని గురించి తెలియట్లేదు. ఆ కృష్ణ అనే వ్యక్తి నీకేమవుతాడని ఎన్నిసార్లు అడిగినా నువ్వు మాత్రం చెప్పట్లేదు. కానీ అతని కోసం వెతుకుతూనే ఉన్నావు. ఇప్పటికైతే ఏం చెప్పలేను. దొరికాక ఫస్ట్ నీకే చెప్తాను. కొంచెం నా కోసం నువ్వు ట్రై చేయి. భలే వాడు గురు, ఆ విషయం నాకు వదిలే. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్. మన ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరినీ రమ్మనండి. అలాగే మేడం. రేయ్, చిన్నమ్మాయి గారు అందరినీ పిలుస్తున్నారు. అందరూ రండి, రండి రండి. ఇవిడికేం పని లేదా? పద. ఛే, రేయ్ రండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే మీలో ఒకడికి నా రేంజ్ ఏంటో చూపించాలి. వాడు చేసిన పనికి నా కొత్త కార్ని తగలబెట్టేశాను. అందుకే మా మమ్మీ అంతకంటే ఖరీదైన ఈ కార్ తీసుకొచ్చింది. ఎలా ఉంది? సూపర్ గా ఉంది మేడం. మీరు ఆ కారు మీద కూర్చుంటే మేడం, ఆ కారుకే అందం వచ్చింది మేడం. మీరు అనుకుంటే ఇలాంటి కార్లు ఒక లెక్కన చిన్నమ్మాయి గారు. ఏ ఇచ్చకోడి, ఈ మాత్రం దానికి చేసే పని చెడగొట్టి మరీ పిలవాలా? నా ఇష్టం. నీ ఇష్టం నీ ఇంటి దగ్గర. నీకు అంతగా కార్ చూపించాలి అనుకుంటే లంచ్ బ్రేక్లో చూపించు. రేయ్, చిన్నమ్మాయి గారికే ఎదురు మాట్లాడతావా? హే, నువ్వు మాట్లాడావు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. తను చేసిన పని వల్ల ఫ్యాక్టరీలో పని ఆగిపోయింది. దానివల్ల లాస్ ఎవరికి? తనకెలాగూ బుద్ధి లేదు. నీకేమైంది? కష్టం విలువ తెలిసుంటే పని ఆపమని చెప్పేవాడివే కాదు.
ఇలాంటి కార్లు చూడాలి అంటే సాయంత్రం రోడ్డు మీద చాలా కనిపిస్తాయి. పదండి. హే, ఇది నా ఫ్యాక్టరీ. లాభం నష్టం నా ఇష్టం. నేను పని చెయ్యమంటే చెయ్యాలి, లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. అసలు నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకెవరిచ్చారు? హేయ్, నీ అహం వీళ్ల కష్టంలోంచి పుట్టింది. ఇక్కడ అందరి కష్టంతోనే నువ్వు కారు కొన్నా తగలబెట్టినా. అయినా ఫ్యాక్టరీలో ఎంప్లాయీని పట్టుకుని అరే తురే అంటే అసేయ్ ఒసే అనాల్సి వస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? అమ్మాయి గారు, మీరిప్పుడు ఏం మాట్లాడినా మిగిలిన వాళ్ళ దగ్గర చెడ్డవాళ్ళు అవుతారు. ఛాన్స్ దొరికినప్పుడు వాడి సంగతి చూద్దాం. రేయ్, పదండి, వెళ్ళి పని మొదలు పెట్టండి. దేవుడా, నా బిడ్డ ముందు నేను దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది. ఈ పరిస్థితిలో చిలికి చిలికి గాలివానగా మారి అనర్థం జరగక ముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇదే కరెక్ట్. జాగ్రత్త. హే, పదండి. పదండి. అన్నా, ఆ? అన్నా, ఎలా పడ్డారన్నా? ఏమైంది తొందరగా చూడండి. అరే రక్తం వస్తుందిరా, అంబులెన్స్ ఫోన్ చేయండి. బ్లడ్ బాగా పోతుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను. త్వరగా లేపండి. హేయ్, పట్టుకోండి, అంబులెన్స్ వచ్చేలోపు ప్రాణం పట్టుకోండి, పోతుంది. లేపండి. వేరే ఏదైనా వెహికల్ ఉందేమో చూద్దాం. రక్తం బాగా పట్టండి. వస్తుంది. అన్నా, నిదానంగా అన్నా, పట్టుకోండి నిదానంగా తీసుకెళ్ళండి. అన్నా, పట్టుకోండి. అన్నా, నెమ్మదిగా తీసుకెళ్ళండి. అన్నా, నీకేం కాదన్నా. అన్నా, అన్నా, నీకేం కాదన్నా. త్వరగా త్వరగా తీసుకురండి. రాజు, ఆ కార్ డోర్ రేయ్, 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 త్వరగా. ఏం చేస్తున్నారా? రే, కార్ డోర్ తీ. వద్దురా, నా మాట వినండి. పడుకోబెట్టు. రేయ్, రేయ్, ఏం చేస్తున్నారా? రేయ్, కారులో తీసుకెళ్తారా? రేయ్, ఏం చేస్తున్నావురా? అది చిన్నమ్మాయి గారి కారు రా. హేయ్, సమయానికి కంపెనీ వెహికల్ ఏది లేదు. అయినా కార్ ఎవరిదన్న సమస్య కాదు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. అలా అని మేడం గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా తీసుకెళ్లిపోతారా? నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పు. మనిషి ప్రాణం పోతుందంటే నా కార్ వాడొద్దు అని చెప్తుందా? ఒకవేళ అలా అంటే నాతో చెప్పు. ఆ చక్కుడితో నేను మాట్లాడతాను. రేయ్, ఆగరా. రేయ్, వద్దురా, నా మాట విను. రేయ్, ఆగరా. భలే దొరికావురా వెంకిగా. నాకే ఎదురు తిరిగావు కదూ. ఇప్పుడు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను, చూడు. మేడం, మేడం, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి? వర్కర్ ఒకడు పైనుంచి కింద పడ్డాడు మేడం. తల పగిలి రక్తం కారుతుంటే ఆ వెంకిగాడు మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా మీ కారులో వాడిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు మేడం. నా కారులోనా? ఎంత పొగరు వాడికి! అప్పటికి నేను చెప్పాను మేడం, అమ్మాయి గారి పర్మిషన్ లేకుండా తీసుకెళ్తే బాగోదని. ఆ చెగోడికి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి ప్రాణాల కంటే కారు ఎక్కువ ఏంటని అది ఇది అని డైలాగులు కొట్టాడు మేడం. వాడెవడో వర్కర్ చేస్తే డబ్బులు పడేసేదాన్ని. అందుకని వాడి కోసం నా కొత్త కార్ని పాడు చేస్తాడా? ఉండు, వాడి సంగతి చెప్తాను. ఏంట్రా భద్రం, ఏముందని ఆ గుండునలా గోకుతా ఉన్నావు? అంటే అత్తయ్య అది ఎక్కువ గోకమాకురా. నీదసలే మందబుద్ధి, అది కాస్త పోతుంది. ఊరుకో అత్తయ్య. ఏ గుడికోపోయి మొక్కు తీర్చుకున్నా దేవుడు మొక్కు తీర్చుకున్న ఆనందమన్నా ఉండేది.
వాడెవడితోనో తన్నులు తిని తలనీలాలు సమర్పించుకున్నానని బాధగా ఉంది అత్తయ్య. ఆగరా, మ్యాగీ ఫోన్ చేస్తుంది. మమ్మీ మ్యాగీ. ఏమనుకుంటున్నాడే వాడు? నిన్ను కాదు అని నీ కారు తీసుకెళ్తాడా? ఓసారి నీ కారు కాల్చి బూడిద చేసిందాకా ఊరుకోలేదు. ఇప్పుడేమో ఈ కొత్త కారుని వాడెవడో రక్తంతో తడిపి దీన్ని నాశనం చేస్తున్నాడా? వాణ్ణి వదిలిపెట్టకూడదమ్మాయ్. వాడి అంతు చూస్తాను. ఇప్పుడే బయలుదేరి ఫ్యాక్టరీకి వస్తున్నాను. నువ్వేమీ బాధపడమాక. రే భద్రం, అమ్మాయి కార్ని ఆ వెంకీగాడు తీసుకెళ్లాడంట. ఫ్యాక్టరీకి వెళ్ళాలి. కార్తీ, వాడిని సరి వదిలిపెట్టకూడదు అత్తయ్య. నా గుండు కొట్టించినందుకు వాడి మీద కక్ష తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అత్తయ్య. తీర్చుకుందు గాని పద. పదత్తయ్య. డాక్టర్ 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 ఓ మై గాడ్, బ్లడ్ బాగా పోయినట్టుంది. ఏం జరిగింది? ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. సరే, పడిపోయా. త్వరగా లోపలికి తీసుకురండి. ఏం కాదులేమ్మా, కంగారు పడకండి. ఏం కాదు, ఏం కాదు. రండి, పడుకోబెట్టండి. డాక్టర్ కొంచెం త్వరగా చూడండి. మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. అమ్మా ఏమనుకోండి, మీ ఆయనకి ఏం కాదు, మీరు కంగారు పడద్దు. ఏం కాదమ్మా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదకం పావనం శుభం శతమానం భవతి శతాయు పురుషస్య కేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. చెప్పండమ్మా, అర్చన చేయమంటారా? అవును పూజారి గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. భార్గవ్ నాయుడు, సూర్యవంశ గోత్రం. అమ్మా తమరు శారదమ్మా, మీరా? తమరు ఈ ఊర్లో? మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూస్తానని కలలో కూడా అనుకోలేదు తల్లి. దేవుళ్ళాంటి మీ భర్త ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక ఈ ఊర్లో అన్నీ మారిపోయాయి తల్లి. మంచి చచ్చిపోయి చెడు ఎక్కువైంది. తమరెప్పుడైతే ఈ ఊరు వదిలి వెళ్ళారో ఈ ఊరికి కళ లేకుండా పోయింది. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయడానికి మీ వారు ముందుండేవారు. ఆయనలా కష్టాలని కన్నీళ్ళని పంచుకునేవాళ్ళు ఈరోజు కరువైపోయారమ్మా. మిమ్మల్ని ఇన్నాళ్ళకి చూడటం చాలా సంతోషంగా ఉంది తల్లి. కాకపోతే మళ్ళీ అఖిలాండేశ్వరి కంటపడితే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నా భయం కూడా అదే పంతులు గారు. అందుకే
త్వరగా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. నేనున్న పరిస్థితికి ఈ ఊళ్ళో నాకు సాయం చేయగలిగే ఏకైక వ్యక్తి మీరే అనిపించింది. మీ సాయం కోసం వచ్చాను. ఏంటమ్మా ఇది? నేను మీకు సాయపడేంతటి వాణ్ణా? అయినా నేను చేయగలిగే సహాయం అయితే చెప్పు తల్లి, తప్పకుండా చేస్తాను. ఈ ఊర్లో నాకున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మి పెట్టాలి పంతులు గారు. ఆ డబ్బు నాకు చాలా అవసరం. తప్పకుండా అమ్మి పెడతానమ్మా. మీ వారు నాకు ఎన్నోసార్లు సహాయం చేశారు. ఈ విధంగానైనా మీ కుటుంబానికి సహాయపడటం నా అదృష్టం తల్లి. ఆ పొలాన్ని అమ్మిపెట్టే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. ఒక్క క్షణం ఉండండి. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గుడికి వచ్చారు. స్వామివారికి అర్చన చేసి తీర్థ ప్రసాదాలిస్తాను. డాక్టర్, మా అన్నకి ఎలా ఉంది? నిజంగా అతను చాలా లక్కీ. ఇన్ టైంలో పేషెంట్ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే అతన్ని సేవ్ చేయగలిగే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు, ఒక కుటుంబాన్ని. అతనికి ఏదైనా జరిగి ఉంటే తన మీదే ఆధారపడిన ఆ కుటుంబం వీధిన పడేదే. బిడ్డలు తండ్రి లేని అనాథలయ్యేవాళ్ళు. నా డ్యూటీ నేను చేశాను. ప్రాణాలు కాపాడడం డ్యూటీ అయితే కాదు డాక్టర్, దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుతం. ఆయన మీ రూపంలో మా అన్నని కాపాడాడు.